బీటెక్ చదవాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి, లైఫ్లో సెటిల్ అయిపోవాలి. నేటి యువత ఆలోచన ఇదొక్కటే. కానీ ఆ ఉద్యోగం చేసే వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో అనేక ఉదంతాలు తెలియజేస్తున్నాయి. అందమైన అద్దాల మేడల్లో ఆధునిక బానిసత్వ సంఖ్యలతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎంతో ఊహించుకొని పెద్ద జీతం వస్తుందని సంబరపడే నేటి యువతరం సాఫ్ట్వేర్ కలలవుతున్నాయి. మరోవైపు పని ఒత్తిడితో ఎందరో అభాగ్యులు జీవితాన్ని చాలిస్తున్నారు. సాఫ్ట్వేర్ సంఖ్యల వెనుకున్న కన్నీళ్లపై ప్రత్యేక కథనం. గత కొంతకాలంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. పని ఒత్తిడి తట్టుకోలేక కొందరు చనిపోతూ ఉంటే ఉద్యోగం పోతుందేమో అన్న భయం మరికొందరి ప్రాణాలు బలి తీసుకుంటోంది. విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్లో దాదాపు 9 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడమే నేటి యువత తొలి ప్రాధాన్యంగా మారిపోయింది. బీటెక్ పూర్తి చేయగానే చాలా మందికి ఏదో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేస్తోంది. ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, కోరికలతో హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టి అందమైన అద్దాల మేడల్లో కొలువు తీరుతున్నారు. అద్దాల మేడల్లో ప్రవేశించాకే వారికి అక్కడి కఠినమైన పరిస్థితులు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. గచ్చిబౌలి వెళ్తే అక్కడి ఆకాశ హర్మ్యాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటాయి. తాము కలగన్నది ఇదే కదా అని యువతీ యువకులు ల్యాప్టాప్ బ్యాగులతో ఆఫీసుల్లో అడుగు పెడుతున్నారు. కానీ అద్దాల మేడల వెనక ఉన్న దుర్భర పరిస్థితులు వారి జీవితాల్ని ధ్వంసం చేస్తున్నాయి. జీవితాలపైనే విరక్తి కలిగిస్తున్నాయి. ఉదయం లేవగానే లాగిన్, అర్ధరాత్రి దాకా కోడింగ్, మధ్యలో డెడ్లైన్ల ఉరితాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా రోబోల్లా మారిపోతున్నారు. చాలా మంది వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. ఆధునిక బానిస సంఖ్యలు తెంచుకోలేక కొందరు జీవితాన్నే చాలిస్తున్నారు. మరికొందరు సంఖ్యలు తెంచుకుంటే పోయేదేమీ లేదని తెగిస్తున్నారు. అలా తెగించి పోరాడుతున్న శ్రీధర్ కథ ఏంటో చూద్దాం. ఓ వ్యక్తితో వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయించుకోవాలని కార్మిక శాఖ నిబంధనలు చెబుతున్నాయి. అంతకు మించి పనిచేస్తే ఓటీ చెల్లించాలి. సరైన విధంగా విశ్రాంతి, సెలవులు ఇవ్వాలి. కానీ హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఈ రూల్స్ అన్ని సాఫ్ట్వేర్ చెత్తబుట్టలోకి చేరిపోతున్నాయి. ఐటీ కారిడార్లో పనిచేస్తున్న 9 లక్షల మందిలో మెజారిటీ టెకీలు రోజుకు 12 నుంచి 14 గంటలు వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఇంత ఒత్తిడి, అన్ని పని గంటలు ఎలా అని అడిగితే వినిపించే ఒకే ఒక్క పదం ప్రాజెక్ట్ డెడ్ లైన్. ఇంతటి వెట్టి చాకిరీ చాలదన్నట్టు ఇప్పుడు టెకీల గుండెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త గుబులు రేపుతోంది. ఒకప్పుడు మనిషి చేయాల్సిన పనిని ఇప్పుడు అల్గారిథమ్స్ లాగేసుకుంటున్నాయి. అటు పని గంటల పెరుగుదల, ఇటు ఎప్పుడు ఏ మేల్ వస్తుందో తెలియని పింక్ స్లిప్ భయం. భార్యా బిడ్డల ముఖం చూడకుండా తిండి తిప్పలు మానేసి కంపెనీ కోసం రక్తం దారబోసినా చివరకు ఒకే ఒక్క మెయిల్తో రోడ్డున పడేస్తున్న క్రూరత్వం ఆధునిక సాంకేతిక రంగం సొంతం. ఈ భయం, ఈ ఒత్తిడే టెకీల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో అలసిపోయిన ఓ గొంతు శ్రీధర్ది. ఇది కేవలం ఒక శ్రీధర్ కథ కాదు, 9 లక్షల మంది మూగ వేదన. సాఫ్ట్వేర్ రంగంలో 14 ఏళ్ల అనుభవం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆరితేరిన వ్యక్తి. అయితేనేం రోజుకు 16 గంటల పని చేయలేక, ఆరోగ్యం బాగాలేదన్నా కూడా వినేవారు లేక తన హక్కుల కోసం నినదించాడు శ్రీధర్. ఆ ప్రశ్న విన్న వెంటనే కంపెనీ అతన్ని బయటకు గెంటేసింది. శ్రీధర్ ఆవేదన గురించి మా ప్రతినిధి విక్రమ్ వివరిస్తారు. హైదరాబాద్ ఐటీ లోకంలో వినిపించే కీబోర్డ్ల సౌండ్ల వెనుక ఎన్నో గుండెల ఆవేదన దాగి ఉంది. 16 గంటలు రోజుకు పనిచేసి 14 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా హక్కుల గురించి ప్రశ్నిస్తే గెట్అవుట్ అన్న పరిస్థితి అయితే ఉంది సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడడానికి బాధితుడు మెరుగు శ్రీధర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు 14 ఏళ్ల పాటు పనిచేస్తారు, రోజుకు 16 గంటలు పనిచేసిన చివరికి కంపెనీ వెళ్ళిపోమన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకోసం ఆ పరిస్థితి వచ్చింది అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏంటంటే, నేను 16 గంటలు తక్కువ అండి చాలా చెప్పింది. ఇంకెందుకంటే 22 గంటలు, 23 గంటలు కూడా ఒక్కొక్కసారి. అంటే ఈ రోజు ఈ పొద్దున ల్యాప్టాప్ పట్టుకుంటే రేపటి పొద్దున వరకు కూడా అదే కంటిన్యూస్గా. ఎందుకని అడిగిన నేను. ఇంకొకటి ఏంటంటే 4 గంటలకు ఆఫీస్కి రమ్మన్నప్పుడు మనకు ఆడ్ అవర్స్లో ఏం చేయాలి, షిఫ్ట్ అలవెన్స్ ఒకటి ఇవ్వాలి, ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయాలి. వారు ఏనాడు ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏనాడు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయలేదు. నేను ఇష్యూస్ రైజ్ చేసినాను ఫస్ట్. అంటే అందరు కూడా ఏంటంటే చాలామంది కూడా బయటికి చెప్పరు. నేను ఇష్యూస్ రైజ్ చేసినాను. నాకేంటంటే నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే నాకు పొద్దున నేను ఉప్పల్ నుంచి నాకు 2000 అవుద్ది క్యాబ్ పెట్టుకుంటే. ఎందుకంటే ఆ టైంలో మెట్రో కూడా ఉండదు. ఇవన్నీ రైజ్ చేసినందుకు ఏంటంటే నాకు 10 నిమిషాల్లో నోటీస్ ఇచ్చి జూమ్ కాల్ జాయిన్ కమ్మన్నారు. నేను ఆ రోజు సిక్, నేను యాక్చువల్గా నేను డాక్టర్ సర్టిఫికేట్ పంపించినా కానీ వాళ్ళు రెస్పాన్స్ లేదు. హెచ్ఆర్
ప్లస్ ఆ మేనేజర్సు వాళ్ళందరూ కూడా బూతులు మాట్లాడడం, ఇవన్నీ రైజ్ చేసినందుకు బూతులు మాట్లాడడం. ఈ బూతులు మాట్లాడితే నేను చెప్పాను, నాకు కనుక న్యాయం జరగకపోతే నేను లేబర్ కమిషన్ ఆశ్రయిస్తాను చెప్పాను. ఎన్నో ఈమెయిల్స్ రాశాను సీఈఓకు, మార్క్, క్లే, ల్యారీ ఎలిసన్, వీళ్ళందరికీ కూడా ఈమెయిల్స్ రాసినప్పుడు కూడా నాకు ఎటువంటి రెస్పాండ్ రాలేదు. ఇంకా నేను ఫైనల్గా డిసిషన్ తీసుకొని నా లాయర్స్ను సంప్రదించి ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మరియు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మరియు లేబర్ కమిషనర్ తెలంగాణ, మరియు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సెంట్రల్లో కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఒక పనితీరు ఆధారంగా చేశారా టెర్మినేట్, లేదంటే ఈ ప్రశ్నించినందుకే టెర్మినేట్ చేశారనుకోవచ్చు? ప్రశ్నించినందుకేనండి. యాక్చువల్గా నేను పనితీరు, నేను ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఏఐ అండ్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఏఐలో అన్ని ఎక్స్పర్ట్. కానీ ఏంటంటే నేనేంటంటే ఇప్పుడు వాళ్ళందరూ ప్రశ్నించలేదు కాబట్టి వాళ్ళని ఏమనట్లేదు. నేనేంటంటే 16 గంటలు అనేది ఇండియన్ లేబర్ లాస్కు వ్యతిరేకం, ఇండియన్ షాప్ అండ్ యాక్ట్స్కు వ్యతిరేకం. కాబట్టి ఏంటంటే నేను ఇప్పుడు ఎవరికైనా 8 గంటలు 9 గంటలు మ్యాక్సిమం అండి వర్క్, కానీ 16 గంటలు ఈ రోజు నాకు షిఫ్ట్ ఉంటే కంటిన్యూస్గా రేపటి వరకు కూడా అవన్నీ నేను ఎస్కలేట్ చేస్తే ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఇలాంటి ఎంప్లాయీస్ వద్దు. నిజంగా కూడా దోపిడీ జరుగుతుంది, ఈ కార్పొరేట్ ప్రపంచంలో దోపిడీ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ఒక వర్క్ అవర్స్ లేవు, ఒక ప్రాపర్ షిఫ్ట్ అలవెన్స్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ టెర్మినేట్ చేయడము, ఇంటికి పంపించడము. సార్, ఐటీ ఉద్యోగం అంటేనే లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ అని అందరూ ఊహించుకుంటారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే లగ్జరీ లైఫ్ అనేది లేదండి. కంటిన్యూస్గా మెంటల్ హరాస్మెంట్ చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు వాళ్ళకి కాంటాక్ట్ చేశాను, ఎన్నోసార్లు ఈమెయిల్ చేశాను, ఒకదానికి కూడా రెస్పాండ్ లేదు. నా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని కూడా నేను ఒక అడ్మిట్ అయి ఉన్నప్పుడు కూడా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని నేను పంపించాను, దానికి రెస్పాండ్ లేదు. ఏమన్నానంటే ఇంకా నాకు రిటర్న్లో ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, చంపుతాము, మా పైన కంప్లైంట్ ఇస్తే అనుకుంటా. మేనేజర్లో వెంకటేశ్వరరావు అని ఒకతను ఉన్నాడు బెంగళూరులో, పొట్లూరు వెంకటేశ్వరరావు అని, వాడు 1 టీం మెంబర్స్ ఉంటారు కదా, ఇట్లా నువ్వు కంప్లైంట్ అన్ని వాపస్ తీసుకోవాలి, కంప్లైంట్ వాపస్ తీసుకోకుండా నిన్ను చంపేస్తాము, నిన్ను అసలు నీకు పనికి రాకుండా చేస్తాము, నీ గురించి బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నారు. నేను ఎలాంటి బెదిరింపులకు నేను లొంగను. నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా రెడీ చేసుకున్నాను. చూసుకోవచ్చు, ఐటీ కంపెనీలు అంటే లగ్జరీ లైఫ్, లక్షల్లో జీతం కాదు, వెట్టి చాకిరీ ఎక్కువగా మారిందని చెప్పి ఒక శ్రీధర్ అయితే బయట చెప్తున్న విషయాలు. మొత్తం మీద కార్మిక శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. శ్రీధర్ ఇప్పుడు గొంతు విప్పాడు. ఆ వెంటనే ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అయినా భయపడకుండా కంపెనీపై పోరాడుతున్నాడు. కానీ ఎంతో మంది పని ఒత్తిడి తట్టుకోలేక ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ మూగగా రోదిస్తూ బ్రతుకు భయంతో సాఫ్ట్వేర్ బానిస సంఖ్యల వెనక మగ్గిపోతున్నారు. అన్యాయంగా క్రూరంగా ప్రవర్తించిన తన కంపెనీపై శ్రీధర్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు, తెలంగాణ కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాలకు వేల కోట్ల ఆదాయాన్నిస్తున్న ఐటీ రంగంలోని బానిసత్వంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. శ్రీధర్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు, తెలంగాణ కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాలకు వేల కోట్ల ఆదాయాన్నిస్తున్న ఐటీ రంగంలోని బానిసత్వంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.